మేము ఏమడిగాం, మీరేమిచ్చారు? ఎన్నికల బాండ్ల నెంబర్లను ఈసీకి ఇవ్వకపోవడం పైన ఎస్బీఐ పైన సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం. ఎవరికి ఎంత ఇచ్చారో తెలియడం లేదని వ్యాఖ్య. ఆ వివరాలు కూడా వెల్లడించాలంటూ ఆదేశం. అసలు ఎట్లుందంటే ఇది, కొంచెం ఇద్దాం చూద్దాం మళ్ళీ సుప్రీంకోర్టు ఏమంటుందో. ఎంత దుర్మార్గంగా దీంట్లో 100% కేంద్రం పాత్ర ఉంటుంది. ఎందుకంటే బీజేపీకే పెద్ద మొత్తంలో వచ్చిన ఫండ్స్ అంతా కూడా 6,000 కోట్లు వాళ్ళకి వచ్చినాయి. ఇక్కడ దుర్మార్గుడి కేసీఆర్ కూడా దాదాపు 1,500 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో వచ్చినాయి. అసలు ఇది ప్రజాస్వామ్య దేశం, ఒక డెమోక్రటిక్ కంట్రీ అని మనం ఎట్లా అనాలా? ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిరోజు అనేది ఏంది? అవినీతి లేని సామ్రాజ్యం నిర్మించడం, అవినీతి లేదు, ఎక్కడ అవినీతి లేదు. ఈ ఎలక్షన్ బాండ్స్ అనేది టోటల్ అవినీతే. ఈ ఎలక్షన్ బాండ్స్ స్కీమ్ అన్నది టోటల్గా ఆయా కంపెనీలకు లబ్ధి చేకూర్చి ఆ కంపెనీల ద్వారా పార్టీలకి ఫండ్ ఇచ్చే ఒక స్కీమ్ ఇది. ఈ స్కీమ్ కూడా ఏంది, దీంట్లో గైడ్ లైన్స్ ఏంది, వాళ్ళు ఇచ్చే బాండ్లన్నీ కూడా ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచుతాం మేము మీ వివరాలు. అంటే మేము ఇచ్చింది తీసుకోండి, అందులో కొంత మాకు కమిషన్ల రూపంలో మా పార్టీలకి ఫండ్ ఇచ్చేయండి. దీన్ని ఏ పార్టీ వ్యతిరేకించదు? ఎందుకు వ్యతిరేకించదనంటే అందరికీ వస్తున్నాయి డబ్బులు కాబట్టి. ఇది అవినీతి లేని రాజ్యమా? ఎట్లా అవుతుంది? ఎంత లోపభూయిష్టమైనటువంటి పథకం ఇది. ఈ దేశంలో మీరు ఎలక్షన్లోకి వెళ్ళినప్పుడు ప్రజలే దేవుళ్ళు అంటారు కదా, ప్రజలే సుప్రీం అంటారు కదా. మరి అలాంటి సుప్రీంలైన ప్రజలకి మీకు కంపెనీలు ఏ పార్టీకి ఎంతెంత డబ్బులు ఇస్తున్నాయో తెలవాల్సిన అక్కర్లేదా? సుప్రీంకోర్టు చెప్పింది మీరు అన్ని డీటెయిల్స్ పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిందే. ఎస్బీఐ నువ్వు ఈసీ ఎలక్షన్ కమిషన్కి అన్ని వివరాలు సమర్పించండి అంటే మొన్న సమర్పించింది ఏంది? మొత్తం డీటెయిల్స్ పెట్టి ఏ పార్టీకి ఏ కంపెనీ ఏ వ్యక్తి ఎంత ఇచ్చినారో వివరాలు మాత్రం బయట పెట్టలే. మెగా కృష్ణారెడ్డి 966 కోట్లు ఇచ్చిండు, యశోద ఆసుపత్రి 162 కోట్లు ఇచ్చింది. ఈ 2 సంస్థలు మిగతా సంస్థలు ఏ పార్టీకి ఎంత ఇచ్చినాయి? మెగా కృష్ణారెడ్డి బీఆర్ఎస్కి ఎంత ఇచ్చిండు, బీజేపీకి ఎంత ఇచ్చిండు, కాంగ్రెస్కి ఎంత ఇచ్చిండు, ఈ వివరాలు తెలవాలి కదా. ఆ వివరాలు పెట్టలేదు, దానికి 3 నెలలు పడుతుంది అన్నారు. ఈ మళ్ళా ఈ చెంప ఆ చెంప వాయించి 3 నెలలు కాదు 4 నెలలు కాదు తక్షణమే పెట్టాలని చాలా సీరియస్ అయింది సుప్రీంకోర్టు. ఇగో మేమేం అడిగాం, మీరేమిచ్చారు? ఎన్నికల బాండ్ల వ్యవహారంలో భారతీయ స్టేట్ బ్యాంక్ పైన సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాల ప్రకారం బాండ్ల పూర్తి వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. ఎస్బీఐ సమర్పించిన వివరాలు అసంపూర్తిగా ఉండడం పైన అసహనం వ్యక్తం చేసింది. బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ నెంబర్లు లేకపోవడం వల్ల ఎవరికిచ్చారో స్పష్టత లేదని పేర్కొంది. నెంబర్లతో కూడిన బాండ్ల పూర్తి వివరాలను ఎస్బీఐ ఇవ్వాల్సిందే అని తేల్చి చెప్పింది. దీనిపైన ఆ బ్యాంకుకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. అంటే జస్ట్ ఎల్లుండే. ఈ నెల 11వ తేదీన ఎన్నికల బాండ్ల కేసులో జారీ చేసిన ఆదేశాలు సవరించాలని కోరుతూ ఈసీ దాఖలు చేసిన పిటిషన్ను సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ నెంబర్లను ఎస్బీఐ తమకు సమర్పించలేదని ఈసీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో బ్యాంకు పైన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాండ్ల నెంబర్లు లేకపోవడంతో ఎవరికి ఎంత ఇచ్చారన్నది స్పష్టంగా తెలియట్లేదు, అన్ని వివరాలు వెల్లడించాలని మేము తీర్పులోనే పేర్కొన్నా మీరెందుకు ఇవ్వలేదు అని కోర్టు ప్రశ్నించింది. దీనిపై బ్యాంకుకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. ఆలోగా తమ ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదో కూడా వివరణ ఇవ్వాలని ఎస్బీఐని ఆదేశించింది. అలాగే ఎన్నికల బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను సోమవారం నాటికి ఈసీకి అందజేయాలని స్పష్టం చేసింది. బాండ్ల నెంబర్లతో రాజకీయ పార్టీలకు ఏ దాత ఎంత విరాళం ఇచ్చారనేది తెలుస్తుంది. అప్పుడు బయటపడుతుంది మెగా కృష్ణారెడ్డి అనేటోడు కేసీఆర్కి ఎంత ఇచ్చిండు, రాహుల్ గాంధీకి ఎంత ఇచ్చిండు, నరేంద్ర మోదీకి ఎంత ఇచ్చిండు, మొత్తం బయటకు వస్తుంది. శవాలకు ట్రీట్మెంట్ చేసే యశోద ఆసుపత్రి కేసీఆర్కి ఎంత ఇచ్చింది, మోదీకి ఎంత ఇచ్చింది, కాంగ్రెస్కి ఎంత, మొత్తం బయటకు వస్తుంది. హాస్పిటల్లో లాభం ఎక్కడదండి? హాస్పిటల్లో 100 కోట్లు ఇవ్వడం ఏంది? హాస్పిటల్ అంటే ఏంది? ఈ దేశంలో హాస్పిటల్కి ఉన్న ఆ చట్టంలో రాజ్యాంగంలో ఏం చెప్పబడుతున్నది? ఎటువంటి లాభాపేక్ష లేని, అసలు అది వ్యాపారం కాదు కదా. మరి అలాంటి హాస్పిటల్ కూడా పార్టీలకు ఫండ్ ఇస్తూ ఉంటే ఇంక ఇది కరప్షన్ కాకపోతే ఏముంది? ఇంకా ఎన్ని ఫార్మా ఇండస్ట్రీస్ డబ్బులు ఇచ్చింది? వాడు జనాన్ని దోపిడీ చేయాలా, జనాన్ని సంపాలా, రక్తం దాగి మీకు పార్టీలకి డబ్బులు ఇవ్వాలా? ఇంత దుర్మార్గంగా ఆ వివరాలు నేటి సాయంత్రంలోగా బహిర్గతం చేయాలి. ఎన్నికల బాండ్లకు సంబంధించి 2019 ఏప్రిల్ 12వ తేదీన
గత ఏడాది నవంబర్ 2వ తేదీన సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు రాజకీయ పార్టీలు సమర్పించిన వివరాలను ఈసీ గతంలో 2 సార్లు సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించింది. 2019 ఏప్రిల్ కంటే ముందు నాటి బాండ్ల వివరాలను కూడా బహిర్గతం చేయాలని ఈ నెల 11 నాటి తీర్పులో ఈసీకి సుప్రీంకోర్టు సూచించింది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం కోర్టును ఆశ్రయించింది. గోప్యతను పాటించేందుకు నాటి బాండ్ల డాక్యుమెంట్లను మేం సీల్డ్ కవర్లో సమర్పించాం. వాటికి సంబంధించి ఇప్పుడు మా వద్ద ఎలాంటి కాపీలు లేవు, వాటిని తిరిగి ఇవ్వండి అని అభ్యర్థించింది. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది. గతంలో ఈసీ ఇచ్చిన వివరాలను స్కాన్ చేసి డిజిటలైజ్ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఆ తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్లను ఈసీకి ఇవ్వాలని సూచించింది. వాటిని శనివారం సాయంత్రం 5 గంటల్లోపు వెబ్సైట్లో బహిర్గతం చేయాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీం ఆదేశించింది. ఎంత అద్భుతమైన జడ్జిమెంట్ ఇది! అంటే 2019 కంటే ముందు నాటివి కూడా మొత్తం పెట్టి పడేయాలని చెప్పింది. అసలు ఎందుకు గోప్యత?